హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో సెకండ్ ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే జిన్షౌ ఏజ్ సెరమనీ చాలా గ్రాండ్ గా స్టార్ట్ అవుతుంది. ఈ వేడుకను చెన్ వాళ్ళ అమ్మ కండక్ట్ చేస్తున్నారు. ఆమె క్యాపిటల్ సిటీలో చాలా గౌరవం ఉన్న మహిళంట. జిన్షౌ చాలా అందమైన డ్రెస్ వేసుకుంటుంది. ఆ డ్రెస్ మీద ఆ ప్రాంతంలో ఫేమస్ అయిన అద్భుతమైన ఎంబ్రాయిడింగ్ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. కరెక్ట్ గా అదే సమయానికి జిన్షౌని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆమె మొహం మీద ఉన్న ఒక చిన్న తెరని రిమూవ్ చేస్తున్నారు. అప్పా, జిన్షౌ ఎంత అందంగా ఉంది అన్నట్టు అందరూ చూస్తున్నారు. అప్పుడు చిన్నపిల్లలందరూ కలిసి పాట పాడడం మొదలు పెడుతున్నారు. వావ్, సూపర్, వీళ్ళు ఈ ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారని పొగుడుతున్నారు. తర్వాత సాంప్రదాయం ప్రకారము జిన్షౌ కి హెయిర్ పిన్ పెట్టి మేడం చెన్న ఆమెను ఆశీర్వదిస్తూ ఉంది. ఇక మీదట చిన్నపిల్లలా ఉండకుండా మంచి గుణాల్ని పెంచుకొని జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలని అంటున్నారు. జిన్షౌ కి కోట్ అంతా వేసి చాలా అందంగా రెడీ చేస్తున్నారు. చాలా గ్రాండ్ గా ఈ సెరమనీ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత జిన్షౌ వాళ్ళ పేరెంట్స్ కి నమస్కారం చేయాల్సిన టైం వస్తుంది. అలా చేస్తేనే నాన్న తన గిఫ్ట్ ని ఇస్తాడంట. కానీ మన జిన్షౌకి ఏమో వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడడం అస్సలా ఇష్టం లేదు. ఇంకా అమ్మమ్మ కూడా విషెస్ తీసుకోమని సిగ్నల్ ఇవ్వడంతో జిన్షౌకి వేరే దారి లేక నాన్న దగ్గరికి వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంది. కానీ వెంటనే కాన్క్యూబన్ మధ్యలో దూరి మీ అమ్మ నీకు గిఫ్ట్ పంపారు, ఆమె తరపున నేనే ఈ బహుమతి ఇస్తున్నాను అని చెబుతుంది. ఆ గిఫ్ట్ ఏదో మా అమ్మే ఇవ్వచ్చు కదా, మా అమ్మ బదులు మీరు ఈ ఫంక్షన్కి రావడం ఏంటి, మా అమ్మ ఇవ్వాల్సిన గిఫ్ట్ని మీరు ఇవ్వడం ఏంటి అని జిన్షౌ క్వశ్చన్ చేస్తుంది. మీ అమ్మకి హెల్త్ బాగాలేదు, అందువల్లే మీ అమ్మ నన్ను పంపించారు అని కాన్క్యూబన్ చెప్తుంది. యాక్చువల్గా ఇదంతా కాన్క్యూబన్ ప్లానే. ఇలా చేస్తే అందరి ముందు జిన్షౌ కాన్క్యూబన్ కాళ్ళకి నమస్కారం చేస్తుంది కదా, అందుకని. కానీ జిన్షౌ చాలా తెలివిగా స్పందిస్తుంది. ఆమె కోపపడకుండా వెటకారంగా మాట్లాడుతుంది. మా నాన్నగారికి కాన్క్యూబన్ కి మధ్య ఉన్న సంబంధం ఎంతో గొప్పది. మీ ముగ్గురి సంతోషకరమైన జీవితం గురించి అందరికీ చెప్పాలి అని కాస్త ఎటకారంగా అంటుంది. జిన్షౌ మాటలు విని ఏషియన్ నవ్వేస్తున్నాడు. ఈషియన్ మార్కస్ సాంగ్ వాళ్ళ వారసుడు, కానీ ఆ మ్యాటర్ నాన్నకి తెలియదు. నాన్న కోపంతో ఈషియన్ ని మందలిస్తున్నాడు. ఇంత అహంకారంగా నవ్వుతావా, వెంటనే మోకాలపై కూర్చో అని అంటాడు. మీరు ముందు నోరు ముయ్యండి, అతను మార్కస్ సాంగ్ వాళ్ళ వారసుడు, మీరు అతనికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారేంటి అని జిన్షౌ అనడంతో ఏంటి చాంగ్ సాంగ్ వాళ్ళ వారసుడా అని అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతున్నారు. అప్పుడు మన హీరో వెంటనే మధ్యలో దూరి అవును, ఇతను మార్కస్ సాంగ్ వాళ్ళ వారసుడే, ఇతని పేరు ఈషియన్ అని అంటున్నాడు. ఓహో, అయితే మీరు ముందే నన్ను గుర్తుపట్టేశారా అని ఈషియన్ అడుగుతున్నాడు. మీలాంటి గొప్ప వ్యక్తిని నేను ఎక్కడున్నా గుర్తుపట్టేస్తాను అనేసి హీరో అతనికి విష్ చేస్తున్నాడు. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ అతనికి విష్ చేస్తున్నారు. నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమీ ఇష్టం ఉండదు, అందుకే నేను ఎవరో చెప్పలేదు అని అనడంతో అది విన్న నాన్న భయపడిపోతున్నాడు. వెంటనే ఈషియన్ కి క్షమాపణలు చెబుతున్నాడు. అలాగే కాన్క్యూబన్ ని కూడా అక్కడి నుండి పంపించేస్తున్నాడు. ఆ తర్వాత నాన్న జిన్షౌతో మాట్లాడుతూ ఇది కేవలం ఒక మిస్అండర్స్టాండింగ్ మాత్రమే, ఇంకా దీని గురించి మాట్లాడకుండా సైలెంట్ గా అయిపోని బెదిరిస్తున్నాడు. నాన్న, మీరు ఈషియన్ గురించి పక్కన పెట్టండి, ఇక్కడ మీ పై అధికారి చెన్ కూడా ఉన్నారు, వీళ్ళు కాకుండా ఇంకొక అధికారి ఎవరైనా ఇలా చూసి ఉంటే మీ మీద కేసు పెట్టుండేవాళ్ళు అని ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఐడియా ఇస్తూ ఉంది. ఇంకా చాలు, నోర్ముయ్ అని నాన్న అరుస్తున్నాడు. అది చూసి హీరో అలానే ఈషియన్ అలానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. ఆ తర్వాత గెస్ట్లు అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో హీరో చెవిలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ గురించి చెప్పగానే అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అప్పుడు అమ్మమ్మ జిన్షౌని ఈషియన్ కి పరిచయం చేస్తూ ఉంది. సారీ బాబు, ఈ రోజు మీకేమైనా లోటు కలిగితే మమ్మల్ని దయచేసి క్షమించండి, నువ్వు ఎవరో మేము గుర్తుపట్టలేకపోయామని అంటున్నారు. అప్పుడు ఈషియన్ సరదాగా మాట్లాడుతూ నీ కజిన్ షియాన్ నాకు మేనల్లుడు అవుతాడు, కాబట్టి నన్ను మర్యాదగా అంకుల్ అని పిలవాలి అని అంటున్నాడు. కానీ మీ ఇద్దరికి సేమ్ ఏజ్ కదా అని షియాన్ అనబోతూ ఉంటే నువ్వు నోర్ముయ్ అన్నట్టు ఈషియన్ అతన్ని ఆపుతున్నాడు. జిన్షౌ కూడా ఈషియన్ కి రెస్పెక్ట్ ఇచ్చి అంకుల్ అని పిలుస్తూ అతనికి విష్ చేస్తూ ఉంది. అయితే మీరే నాకు గిఫ్ట్ ఇవ్వాలి కదా అని అంటుంది. అప్పుడు ఈషియన్ ఒక చిన్న కత్తిని తీసుకుని జిన్షౌ దగ్గరికి వెళ్తున్నాడు. మధ్యలో గూరాంగ్ అడ్డుపడి జిన్షౌని కాపాడుతున్నాడు. నేను జిన్షౌ కి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అనేసి ఆమెకి ఆ కత్తిని గిఫ్ట్ గా ఇస్తున్నాడు. ఈ కత్తి చాలా బాగుంది అని జిన్షౌ అంటుంది. ఇది విషం పూసిన కత్తి, చూసి జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యని చెబుతున్నాడు. కానీ జిన్షౌ మాత్రం భయపడదు. నేనెందుకు జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలి, ఇప్పటి నుంచి మీరే నాతో జాగ్రత్తగా ఉండాలి అనేసి ఆ కత్తిని ఈషియన్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంది. అమ్మమ్మ అది గమనించి జిన్షౌ ఇంక చాలు ఆపు, అల్లరి చెయ్యకని అంటున్నారు. ఇక అమ్మమ్మ హీరోతో
మాట్లాడుతున్నారు. నువ్వే చూసావు కదా, జిన్షా వాళ్ళ నాన్న తనని ఎంత ఘోరంగా ట్రీట్ చేస్తున్నాడో, అయినా తనని వాళ్ళ ఇంటికి పంపించాల్సిందేనా అని అడుగుతున్నారు. మీరు తనని అక్కడికి పంపించడమే మీకు మంచిది, ఇంకా మీరే బాగా ఆలోచించుకోండి అనేసి హీరో అంటున్నాడు. అంతలో అతనికి ఒక ఇంపార్టెంట్ లెటర్ రావడంతో హీరో అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక రాజ్యసభలో మరొక పెద్ద సంఘటన జరుగుతుంది. చాలా మంది మినిస్టర్ రాజుగారి కాళ్ల మీద పడుతున్నారు. నేను జస్ట్ మీ అందరి దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయో ఆడిట్ చేయమని చెప్పాను, ఇందులో తప్పేముంది, ఎందుకు దాన్ని రద్దు చేయమని ఇంతమంది అడుగుతున్నారు, మీలో నిజాయితీ ఉంటే అసలు ఇది పెద్ద సమస్య కాదు కదా అని రాజు అంటున్నాడు. ఇంకా మన హీరో ఒక ముఖ్యమైన అధికారిని మీట్ అవుతున్నాడు. అతను మన హీరోతో కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ డిస్కస్ చేస్తున్నాడు. నీ మీద చాలా మందికి కోపంగా ఉంది, కానీ కొంతమంది అధికారులు చాలా నిజాయితీగా ఉన్నారు. అలా నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా కొన్ని ఇబ్బందులు వస్తాయి, వాళ్ళు దాన్ని ఫేస్ చేసి తీరాల్సిందే అని అంటున్నాడు. ఆ మాట విని హీరో షాక్ అయిపోతున్నాడు. లోపల ఫెంగ్మింగ్ కూడా ఉన్నాడా అని అడుగుతున్నాడు. కరెక్ట్గా అదే సమయానికి ఆ ఫెంగ్మింగ్ రాజుతో మాట్లాడుతున్నాడు. అతను కూడా హీరోకి ఆపోజిట్ గా కొత్త పన్ను విధానాన్ని రద్దు చేయమని అడుగుతున్నాడు. ఈ గొడవ మొదలుపెట్టిన చెన్నెని కఠినంగా శిక్షించాలని అంటున్నాడు. అతని మాటలు విని ఇతన్ని ఎవరు ఏర్పాటు చేశారు అన్నట్టు మినిస్టర్స్ అనుకుంటున్నారు. అది విన్న రాజుగారు బాగా కోప్పడుతున్నారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేయమని చెబుతున్నాడు. ఇంకా రిమైనింగ్ మినిస్టర్ల అత్యాశను చూసి రాజు విసిగిపోతున్నాడు. మీరేమనుకున్నా పర్లేదు, ఈ ఆడిట్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేసి రాజు అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక అమ్మమ్మ జిన్షావుని పిలిచి, నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళాలని అంటున్నారు, కానీ మన జిన్షావుకి రాజధానికి వెళ్ళడం అస్సలా ఇష్టం ఉండదు. నేను అక్కడికి వెళ్ళను, ఎందుకంటే నా చిన్నప్పుడు, అదే నాకు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. మా నాన్న నన్ను ఇంట్లోకి కూడా రానివ్వలేదు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు నన్ను ప్రాణాలతో వదిలిపెట్టారని అంటుంది. నిన్ను ఎవరూ ఏమీ చెయ్యరు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అని అమ్మమ్మ అంటున్నారు. ఇప్పుడు జిన్షావు పని పిల్లతో మాట్లాడుతూ, ఆ అమ్మమ్మకి కూడా నేను అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ ఆవిడకి వేరే దారి లేక నన్ను అక్కడికి పంపిస్తున్నారు. నాకెందుకో ఇదంతా చెన్ ప్లాన్ లా ఉంది, వాడే ఏదో చేసి ఉంటాడని అనుకుంటూ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ జిన్షావు క్యాపిటల్ సిటీకి బయలుదేరపోతూ ఉంది. వెళ్లే ముందు ఆ అమ్మమ్మ తనకి ధైర్యం చెప్తున్నారు. గూరాంకి కూడా చాలా బాధగా ఉంది. అమ్మమ్మ, మీరేం నా గురించి బాధపడకండి, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అనేసి తనకి తాను ధైర్యం చెప్పుకొని ఆ అమ్మమ్మకు కూడా ధైర్యం చెప్పేసి జిన్షావు అక్కడి నుండి బయలుదేరుతూ ఉంది. బండి కొంచెం దూరం వెళ్ళాక జిన్షావు బండి ఆపమని చెప్పి వేగంగా అమ్మమ్మ దగ్గరికి పరుగులు తీస్తూ ఉంది. ఏమైందో ఏమో అర్థం కాక అమ్మమ్మ చూస్తున్నారు. జిన్షావు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ, మీరు గాని లేకపోయి ఉంటే నేను అసలు ప్రాణాలతోనే ఉండేదాన్ని కాదు, నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేనని అంటుంది. ఆ మాటలు విని అమ్మమ్మ ఏడుస్తూ ఉంటే జిన్షావు కూడా ఏడుస్తూ ఉంది. నాకు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదని అంటుంది. అమ్మమ్మ తనని ఓదార్చి అక్కడి నుండి పంపిస్తున్నారు. జిన్షావు అలానే పనిపిల్ల ఇద్దరూ కలిసి అక్కడి నుండి బయలుదేరుతున్నారు. ప్రయాణంలో జిన్షావు రథం వెనకపడుతుంది. మనం కాస్త వెనకపడిపోయాము, కాస్త వేగంగా వెళ్దామా అని పనిపిల్ల అడుగుతుంది. వద్దొద్దు, నెమ్మదిగానే వెళ్దాము, ఎలాగో మనం అక్కడికి వెళ్ళిపోతే మనకి స్వతంత్రం ఉండదు, పైగా మన గుర్రం కూడా బాగా అలసిపోయింది, కాసేపు రెస్ట్ తీసుకుందామని అంటుంది. అదే సమయానికి ఈషియన్ కూడా క్యాపిటల్ సిటీకి వెళ్తున్నట్టు ఉన్నాడు. అలా చూడండి, జిన్షావు కూడా క్యాపిటల్ సిటీకి వెళ్తున్నట్టు ఉన్నారు, ఆమె బండొస్తుంది చూడండి అని అంటున్నాడు. ఏంటి జిన్షావు వస్తుందా అనుకొని అతను ఏమీ చెప్పకుండా జిన్షావు వాళ్ళ గుర్రం వైపు బాణాన్ని గురిపెడుతున్నాడు. అది చూసి పనమ్మాయి భయపడిపోతుంది. నువ్వేం భయపడకు, ధైర్యంగా ముందుకు వెళ్ళు, మన భయమే అతనికి ధైర్యం అవుతుంది అని చెప్పడంతో పనిపిల్ల అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంది. అది చూసి ఈషియన్ కి కోపం వస్తుంది. నన్ను చూసి భయపడకుండా వెళ్ళిపోతున్నావా అనుకుని ఆ గుర్రానికి ముందు ఒక బాణాన్ని వదులుతున్నాడు. భయపడిన గుర్రం అదుపు తప్పి పరుగులు తీస్తూ ఉంది. ప్రమాదం జరగకుండా జిన్షావు వెంటనే తన కొత్త కత్తితో గుర్రాన్ని చంపేస్తుంది. ఇక అదే సమయానికి ముందు బండిలో వెళ్లిన జిన్షావు వాళ్ళ పనివాడు కూడా అక్కడికి వస్తున్నాడు. అతను ఈషియన్ ని చూసి అతనికి విష్ చేస్తున్నాడు. ఈ పాయిజన్ కత్తితో ఆ గుర్రాన్ని పొడవడం వల్లే అది చనిపోయింది, దాన్ని ఒక దగ్గర పూడ్చిపెట్టి దానికి కర్మకాండాలు చెయ్యాలి, ఒక మంచి ప్లేస్ చూడమని జిన్షావు అంటుంది. హే, ఒక్క నిమిషం ఆగు అని ఈషియన్ అంటూ ఉంటే, నువ్వు ముందు నోర్మై, నేను నీకు రెస్పెక్ట్ కూడా ఇవ్వను, నీలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదని జిన్షావు అరుస్తూ ఉంది. ఇప్పటిదాకా ఈషియన్తో ఎవ్వరూ అలా మాట్లాడలేదనుకుంటా, ఏంటి నువ్వు నన్ను ఏమన్నావని కోప్పడుతున్నాడు. అప్పుడు కరెక్ట్గా ఈషియన్ అసిస్టెంట్ ఆ చనిపోయిన గుర్రాన్ని గమనిస్తున్నాడు. ఆ గుర్రం కడుపులో స్టీల్ సూదులు ఉన్నట్టు తెలుస్తుంది. బాస్, ఒకసారి ఇలా చూడండి, ఈ సూదులు ఆ గుర్రానికి నెమ్మదిగా ఒత్తిడిని కలిగిస్తాయి. ఒక గంట సమయంలోపే ఆ గుర్రం తీవ్రమైన బాధతో కుప్పకూలిపోయి అదుపు తప్పి పరిగెత్తుండేది. పైగా ఒక గంట ప్రయాణ దూరం
దూరంలో ఒక కొండ అంచు కూడా ఉంది. అలా జరుగుంటే బండిలో ఉండే వాళ్ళందరూ ఈ పాటికి చనిపోయి ఉండేవారని అంటున్నాడు. అంటే ఈషన్ వేసిన బాణం వల్లే వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు అన్న సంగతి జిన్షావ్కి అర్థమవుతుంది. అమ్మమ్మను భయపెట్టడానికే జిన్షావ్ని ఎవరో టార్గెట్ చేస్తున్నారని తెలుస్తుంది. నన్నే ఇంతగా భయపెడుతున్నారు అంటే మా అమ్మమ్మని ఇంకెంత బెదిరించి ఉంటారు, పదండి మనం మళ్ళీ అమ్మమ్మ దగ్గరికి వెళ్దామని అంటుంది. వెంటనే ఈషియన్ జిన్షావ్ని హెచ్చరిస్తూ, నువ్వు ఇక్కడ నుండి క్యాపిటల్ సిటీకి వెళ్ళిపోవడమే మంచిది. నువ్వు ఇక్కడే ఉంటే అమ్మమ్మకి నువ్వు వీక్నెస్ అయ్యే అవకాశం ఉంది. పద నా బండిలో క్యాపిటల్ సిటీకి వెళ్దామని పిలుస్తున్నాడు. చివరకు వాళ్ళు క్యాపిటల్ సిటీకి చేరుకుంటున్నారు. ఇక్కడేమో నాన్న కాన్క్యూబన్ అలానే తన ఇంకొక కూతురు ఈమె పేరు గూలాన్ తో మాట్లాడుతూ ఈషియన్ జిన్షావ్ ఫంక్షన్ కి వచ్చారని అంటున్నాడు. ఓ అవునా, ఈషియన్ అక్కడికి వచ్చారా? ఆయన అంటే నాకు చాలా ఇష్టము. ఆయన నాతో చాలా మంచిగా బిహేవ్ చేస్తాడు అని చెబుతుంది. ఏమండి, మీ పెద్ద కూతురు ఇక్కడే ఉండబోతుందా? సొంత కూతుర్ని పట్టించుకోకుండా వదిలేశారు అని మిమ్మల్ని ఎవరు నిందించకుండా ఉండాలి అంటే తను ఇక్కడ ఉండడమే బెటర్ అని కాన్క్యూబన్ అంటుంది. కానీ జిన్షావ్ ఇంటికి చాలా సంవత్సరాల తర్వాత తిరిగొస్తుంది కాబట్టి తనకి కొన్ని కొత్త కఠినమైన నియమాలు పెట్టాలి. నా కూతుర్ని భయపెట్టేలా వెల్కమ్ చెప్పాలని అనుకుంటున్నాడు. కానీ అంతలో పనివాడు పరిగెత్తుకుంటూ వెళ్లి మన ఇంటికి ఈషియన్ వస్తున్నారని అంటున్నాడు. ఆ మాటలు విని గూలాన్ మురిసిపోతూ ఉంది. కానీ నాన్నేమో ఈషియన్ ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? అతను మనకి బంధువే అయినా అతను ఇప్పటి వరకు మనల్ని పట్టించుకోనే లేదు. కానీ ఇప్పుడెందుకు వస్తున్నాడో ఏమో అనుకుని ఫ్యామిలీ మొత్తం టెన్షన్ పడుతూ ఈషియన్ కి వెల్కమ్ చెప్పడం కోసము మెయిన్ డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. అంతలో బండి అక్కడికి వస్తుంది. వెంటనే ఫ్యామిలీ మొత్తము మోకాలపై వంగి మీరు మా ఇంటికి రావడం మా అదృష్టమని అంటున్నారు. ఏంటి సమాధానం ఏమీ లేదు అనుకుని నాన్న పైకి లేచి చూస్తున్నాడు. చూస్తే ఎదురుగా మన జిన్షావ్ ఉంది. పాపం ఇంతసేపు నాన్న కూతురి కాళ్ళ మీద పడ్డాడు. నాన్న కోపంగా నువ్వా, నీకెంత ధైర్యం అని అరుస్తున్నాడు. కానీ అంతలో బండి లోపల నుండి ఈషియన్ మాట్లాడుతూ మీరేం మాట్లాడుతున్నారు? జిన్షావ్ నువ్వు ఇలా రా అని పిలుస్తున్నాడు. నీకెంత ధైర్యం ఉంటే నా స్టేటస్ ని వాడుకొని మీ నాన్న మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావని అడుగుతున్నాడు. ఈ డ్రామా చూడ్డానికి చాలా సరదాగా అనిపిస్తుంది కదా, ప్లీజ్ కిందకి రండి అని జిన్షావ్ పిలుస్తూ ఉంది. ఈషియన్ కూడా కిందకి వస్తున్నాడు. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ కలిసి ఈషియన్ కి విష్ చేస్తున్నారు. సారీ, మీరు వస్తారని నాకు తెలియదు, మేము తప్పు చేసేసాము, మమ్మల్ని క్షమించండి అని నాన్న అంటున్నాడు. మీతో చెప్పకుండా వచ్చానని నన్ను ఇండైరెక్ట్ గా ఇన్సల్ట్ చేస్తున్నారా? అయినా కన్న తండ్రి కన్న కూతురి కాళ్ళ మీద పడడం నిజంగా చాలా అరుదైన దృశ్యము. మీరు మీ కూతుర్ని చాలా బాగా పెంచారు. ఆమె తన పలుకుబడిని పెంచుకోవడం కోసము నా పలుకుబడిని వాడుకుంటుంది. మీరందరూ కలిసి నన్ను పిచ్చివాడిని చేస్తున్నారా అని అనడంతో ఇది ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. ఆమె చిన్నప్పటి నుండి నా దగ్గర పెరగలేదు, తనకి క్రమశిక్షణ లేదు. ఆమె ఏమైనా తప్పు చేసి ఉంటే తన తరపున నేను మీ క్షమాపణలు చెప్తున్నానని అంటున్నాడు. ఓ అవునా, అయితే నేను మీ గురించి విన్న రూమర్స్ అన్ని నిజమేనా? మీరు మీ సొంత కూతుర్ని పట్టించుకోకుండా వదిలేశారని ఈ మధ్య చాలా ఆరోపణలు వస్తున్నాయి. అయితే అవన్నీ నిజమేనా అని అడుగుతున్నాడు. లేదు లేదు, అవన్నీ నిందలు మాత్రమే అని నాన్న కంగారు పడుతూ అంటున్నాడు. ఇందాక మీరే మీ కూతురు మీ దగ్గర పెరగలేదని చెప్పారు కదా అని ఈషియన్ అడగడంతో తప్పైపోయింది, నేను ఇందాకేదో నోరు జారి అలా అనేశాను, నన్ను క్షమించండి అని బ్రతిమలాడుతున్నాడు. అంతలో పక్కనున్న అతను ప్లీజ్ అతను మా అంకుల్, అతన్ని మరీ ఇంత ఇబ్బంది పెట్టకండి అని అంటున్నాడు. సరే ఓకే, నేను ఇంకా బయలుదేరుతాను అనేసి ఈషియన్ బండి ఎక్కబోతున్నాడు. అప్పుడే వెళ్ళిపోతున్నారా అని జిన్షావ్ అంటుంది. నేను ఆల్రెడీ నీ ఫ్యామిలీ మొత్తాన్ని బాగా అవమానించేశాను. ఇంతకు మించి అవమానిస్తే మళ్ళీ నీకే ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఇంక మీదట అయినా జాగ్రత్తగా ఉండు. నేను ఎవరికీ ఫేవర్ చేయను, కానీ నేను నీకు ఫేవర్గా ఉన్నాను కాబట్టి నాతో కాస్త కృతజ్ఞతగా నడుచుకో అనేసి ఈషియన్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత జిన్షావ్ ని ఇంట్లోకి తీసుకుని వెళ్తున్నారు. ఆ ఇంటిని చూడగానే జిన్షావ్ కి పాత మెమరీస్ అన్ని గుర్తుకు వస్తున్నాయి. జిన్షావ్ కి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన జాతకం బాలేదని చెప్పి వాళ్ళ నాన్న ఆమెను చంపమని చెప్పి ఉంటాడు. ఆయన మాట విని ఒక ఆవిడ జిన్షావ్ ని చంపడానికి ట్రై చేస్తుంది. అమ్మా నన్ను కాపాడు కాపాడు అని జిన్షావ్ అరుస్తూ ఉంది. ఆ తర్వాత ఏమైందో ఏమో మనకి చూపించడం లేదు. దాని గురించి ఆలోచిస్తూ జిన్షావ్ లోపలికి వెళ్తుంది. అంతలో గూలాన్ అక్కడికి వస్తుంది. హాయ్ అక్క, బాగున్నావా? మీ ఫంక్షన్ కి ఈషియన్ వచ్చారంట కదా, మీరిద్దరూ బాగా క్లోజా అనేసి ఈషియన్ గురించి అడుగుతూ ఉంది. ఇక అదే సమయానికి ఎవరో జిన్షావ్ అని పిలుస్తున్నారు. అది మరెవరో కాదు, వాళ్ళ అమ్మే. జిన్షావ్ పుట్టగానే తనని వాళ్ళ అమ్మ దగ్గర నుండి దూరం చేసి వాళ్ళ నాన్న లాక్కొని వెళ్ళిపోయి ఉంటాడు. అమ్మ జిన్షావ్ ని తలుచుకుంటూ బాధపడుతూ అనారోగ్యానికి గురైపోయి ఉంటారు. ఇప్పుడు అమ్మ జిన్షావ్ అని పిలుస్తూ వచ్చి తన చెయ్యి పట్టుకుంటున్నారు.
చెప్తున్నారు. కానీ జిన్షావుకి వాళ్ళ అమ్మకి మధ్య అస్సలు బాండింగ్ లేదు కదా. జిన్షావ్ వెంటనే వాళ్ళ అమ్మ చేతిని పక్కకు తోసేసి జస్ట్ ఫార్మల్ గా అమ్మకు ఒక విష్ చేసి తన అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. మీరేం బాధపడకండి, తను ఈ రోజు జర్నీ చేసి అలసిపోయి ఉంటుంది, అందుకే అలా బిహేవ్ చేసి ఉంటుంది. కాసేపు తర్వాత తనే మీతో వచ్చి మాట్లాడుతుంది అని చెప్పి అమ్మ వాళ్ళ అసిస్టెంట్ అమ్మని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. రాత్రి భోజన సమయంలో అమ్మ, నాన్న, గూలాన్ అలానే జిన్షావ్ అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. అప్పుడు నాన్న మాట్లాడుతూ, ఇలా చూడు జిన్షావ్, ఈ నెల 19వ తేదీన మా మాస్టర్ వాళ్ళ భార్య పుట్టినరోజు వేడుక జరగబోతుంది. ఆ వేడుకకు నువ్వు నాతో రావాలి. అప్పుడే అందరూ నేను నా కూతుర్ని బాగా చూసుకుంటున్నానని అనుకుంటారని చెబుతున్నాడు. కానీ నేను రాను అని జిన్షావ్ అంటుంది. నాన్న, ప్రతిసారి నన్నే అక్కడికి తీసుకుని వెళ్తారు, ఈసారి ఏంటి కొత్తగా అక్కని తీసుకుని వెళ్తానంటున్నారు అని గూలాన్ కోప్పడుతుంది. నువ్వు నోరుమొయ్యి అని నాన్న తిడుతున్నాడు. అంతలో ఆ కాన్క్యూబన్, ఇలా చూడండి, అక్క కోసం సూప్ ప్రిపేర్ చేశాను, అప్పుడు నా చేతులు కాల్చుకున్నానని చెబుతూ తన డ్రామాని స్టార్ట్ చేస్తూ ఉంది. నాన్న వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా అని చెబుతూ ఊదుతూ ఉన్నాడు. అది చూసి జిన్షావ్కి కోపం వచ్చి, మన ఇంట్లో వంట మనిషి లేరా, కాన్క్యూబన్ వంట చేయడం ఏంటి అని క్వశ్చన్ చేస్తుంది. దానికి కాన్క్యూబన్ వాళ్ళ అసిస్టెంట్ మాట్లాడుతూ, మీ అమ్మగారికి హెల్త్ పాడైపోయినప్పటి నుండి కాన్క్యూబన్, అదే మీ పిన్ని గారే ప్రతిరోజు మీ అమ్మ కోసం స్పెషల్ గా కషాయం ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. మీరు మీ అమ్మమ్మ దగ్గర చాలా స్వేచ్ఛగా పెరిగారు, అందుకే మీరు ఈషియన్ లాంటి గొప్ప వ్యక్తులతో కలిసి ఒంటరిగా రాగలిగారు అని జిన్షావ్ క్యారెక్టర్ ని తప్పుపట్టినట్టుగా మాట్లాడుతూ ఉంది. దాని గురించి ఇప్పుడెందుకు గుర్తు చేస్తున్నావు అనేసి నాన్న బాగా కోపడుతున్నాడు. వెంటనే అతను అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. కాసేపటి తర్వాత జిన్షావ్ అలానే గూలాన్ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో నాన్న జిన్షావ్ వాళ్ళ అమ్మని బాగా తిడుతూ ఉన్నాడు. ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయితో కలిసి ఒంటరిగా అతని బండిలో వెళ్తే అందరూ మన గురించి ఏమనుకుంటారు, నీ కూతురికి బుద్ధి లేదా అని తిడుతున్నాడు. అక్క, మీరు ఇవేం పట్టించుకోకండి, ప్రతిరోజు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది, ఇది నాకు బాగా అలవాటైపోయింది అనేసి గూలాన్ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు పని పిల్ల జిన్షావ్తో మాట్లాడుతూ, ఇక్కడ అన్ని తప్పుగానే ఉన్నాయి, ఇందాక ఆ పని ఆవిడ మీ గురించి కావాలని అలా మాట్లాడింది అని అంటుంది. మా అమ్మ ఇవన్నీ సహిస్తూ ఉండొచ్చు, కానీ నేను అలా ఉండను అనేసి జిన్షావ్ లోపలికి వెళ్తూ ఉంది. ఆ సమయంలో కాన్క్యూబన్ వాళ్ళ అసిస్టెంట్ కాన్క్యూబన్తో మాట్లాడుతూ జిన్షావ్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలని అంటుంది. ఆ మాటలు మన జిన్షావ్ వినేస్తుంది. ఈ ఇంట్లో ఎవరిని ఉంచేది, అసలు ఈ ఇంటి యజమానురాలు ఎవరు, నువ్వా అని అడుగుతుంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.